అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవవాక్యం నేర్చుకునే అవకాశాన్ని ప్రభు మనందరికీ అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ మిషన్ స్థాపన దినము కాబట్టి వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం బైబిల్ మిషన్ యొక్క విశేషము గురించి, విశిష్టతను గురించి, ప్రభు యొక్క విమలాత్మ ప్రోక్షణ స్థితిని వాక్యము ద్వారా మనం నేర్చుకుందారు. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, మహిమ కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన విజయాశ్రేష్ఠనామమునకే నీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినుతులు చెల్లించుకొనుచున్నాము నాయన. కొద్దివారము మాకు నీ జ్ఞానమును అందించి బైబిల్ మిషన్ యొక్క విశిష్టతను, నీ యొక్క విశేషములను తెలుసుకొనగలిగే విమలాత్మ ప్రోక్షణ మా ఆత్మీయ జీవితముకు మీరే అందించి నీ యొక్క ఆత్మీయ నేత్రములను, ఆత్మీయ మాటలను మాకు చూపిస్తూ నేర్పిస్తూ నీవే మహిమను పొందుమని, నీ యొక్క ఆత్మీయ ఆహారమును గ్రహించుకొనగలిగే ఆత్మీయ దిన మనస్సును, ఆత్మీయ సాత్వికమైన స్థితిని మీరు మాకు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత, ప్రభు యొక్క రూపలావణ్యతలు వధువు సంగముగా మార్చబడేంత వరకు ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ప్రభు రాయించిన మాట, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి? సంఘము దేవుని కోసము సాక్ష్యము చెప్పవలసిన స్థితి, సంఘము దేవుని యొక్క దైవ స్థితిని ప్రకటించవలసిన స్థితి ఈ యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది. వధు సంగముగా మార్చబడిన వరుడు కొరకు, అనగా నీతి సూర్యుడగు యేసుక్రీస్తు కొరకు తను తాను పరిశుద్ధాత్మ తండ్రిగారి యొక్క సహాయముతో సిద్ధపడుచున్న సంఘము, వధువు సంఘముగా మార్చబడుతున్న సంఘము, వరుని కొరకు సిద్ధపడుచున్న ఈ సంఘము దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏమిటనిసినంటే, నీవు ఎదురు చూస్తున్నా, నీవు ఎవరి కోసమైతే అలంకరించుకొని ఉన్నావో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఎవరిని ఎదుర్కొనుటకు సిద్ధమై ఏ స్థితిలో నీవు ఉంటున్నావో, ఈ యొక్క వరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశేషమేమిటి? నీ వరుని యొక్క విశేషమేమిటి? నీ ప్రియుని యొక్క విశేషమేమిటి? నీ సంఘము యొక్క విశేషమేమిటి? నీ బోధిస్తున్న బైబిలు గ్రంథం యొక్క విశేషమేమిటి? నీవు దేవుని మాటను వెంబడిస్తున్న దేవుని మాట యొక్క విశేషమేమిటి అని ఒకరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రశ్నను ఎదుర్కొనే పరిస్థితులు చాలా మనం ఎదుర్కొని ఉన్నట్లుంటాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ఆనాటి కాలములో దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే గనక మనందరికీ తెలిసినదే. యాకోబు గారి యొక్క జీవితములో లేయాను పెళ్లి చేసుకున్నారు కానీ విశేషముగా లేదు, కానీ సౌందర్యముగా లేదు కనుక, విశేషముగా లేదు కనుక, హృదయాంతరంగా లేదు కనుక, హృదయానుసారంగా లేదు కనుక రాహేలు తన యొక్క సమీపమునకు
భార్యగా చేరేంత వరకును కూడా యాకోబు గారు ఏమై ఉన్నారనిసరంటే రాహేలు కొరకు తన ప్రయాసపడినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రాహేలు కోసం ఎలాగైతే దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, సంకల్పమును బట్టి దేవుని మీద తీర్మానము చేసుకుని ఎలాగైతే సిద్ధపడి ప్రయాసపడ్డాడో, ఎలాగైతే సౌందర్యవంతురాలైన రాహేలును సంపాదించుకున్నాడో, సంఘమైన మనము కూడా లోకములో ఎన్ని సంఘములు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ముఖకాంతిని, దేవుని యొక్క సన్నిధి కాంతిని, దేవుని యొక్క ప్రకాశతను, దేవుని యొక్క తేజస్సును అనుభవించే సంఘము ఏ సంఘం అనిసరంటే దేవునితో మాట్లాడుతున్న సంఘము, దైవ సన్నిధి చేస్తున్న సంఘము, దైవ సన్నిధి అనుభవముతో దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్న సంఘము. మోషే గారు సినాయి పర్వతం మీద ఏ విధముగా అయితే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దైవ బలమును, దైవ శక్తిని ఎలాగైతే అందుకున్నారో, పొందుకున్నారో, అనుభవించారో, ఇశ్రాయేలులకు నేర్పించారో, ఇశ్రాయేలుకు కనబడ్డారో, అటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన సంఘమే ఏ సంఘం అనిసరంటే స్త్రీలలో అధిక సుందరివి అగుదానా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ప్రియుడనేవారు ఒకలే ఉంటారు, వేరే ప్రియుడనేవారు ఎందుకు ఉపయోగించారని సరంటే లోకములో ఎంతమంది ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుడు చెప్పుకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యము మాత్రమే పరిశుద్ధమైనది. భూలోకములో ఎంతో మంది దేవుళ్ళని చెప్పుకున్నారు కానీ యేసు ప్రభు యొక్క స్థితి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు మాత్రమే పాపిని రక్షించడానికి తన పరిశుద్ధమైన పరలోకపు స్థితిని అంతటిని విడిచిపెట్టి పరిశుద్ధముగా ప్రాణమును అర్పించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు అనాదిలో ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని యుగాలలో మేలు చేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని సమయాలలో ఆదుకునే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ కూడా చేర్చుకునే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని పాపముల నుంచి విడుదలనిచ్చి విమోచనించి రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఈ నిజమైన రక్షణ అంతస్తు నుంచి ప్రభు అన్న మాట ప్రకారము నేనుండు స్థలమున మీరును ఉండులాగున ప్రభు యొక్క పరలోకపు స్థితిలోనికి సంఘము చేర్చబడటానికి ప్రభు దృష్టిలో సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని సరంటే రాహేలు వచ్చేంత వరకు కూడా సౌందర్యమైన స్థితి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి యాకోబు జీవితంలో ఆయన పొందుకోలేకపోయాడు. దేవుణ్ణి చూడగలగాలి, దేవుని ముఖ కాంతిని అనుభవించగలగాలి. దేవుణ్ణే చూడలేని కన్ను, దేవుని యొక్క కార్యమును గ్రహించలేని మనస్సు, దేవుని యొక్క నీతిని పొందుకోలేని ఆత్మీయ జీవితము, దేవుని దగ్గర కుదురలేని ఆత్మీయ జీవితము ఎటువంటిదని సరంటే జబ్బు కళ్ళ వంటిది. జబ్బు కళ్ళ కలిగిన స్థితి సౌందర్యము లేనటువంటి స్థితి. జబ్బు కలిగిన స్థితి, జబ్బు కళ్ళు కలిగిన స్థితి ఎటువంటి స్థితి అని సరంటే అంధత్వము కలిగిన స్థితి. జబ్బు కలిగిన స్థితి ఎటువంటిదని సరంటే పురుషుణ్ణి బలహీనపరిచే స్థితి. ఎటువంటి స్థితి అనిసరంటే సౌందర్యమును గాని, దేవుని యొక్క కృపను బట్టి ముఖ కాంతిని గాని, సన్నిధి కాంతిని గాని, ప్రకాశతను గాని అందుకోలేని నేత్రము ఏ నేత్రం అనిసరంటే లోకాశ కలిగిన నేత్రము. ఆ దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే ఆత్మీయ నేత్రములతో ఆత్మీయ పోషణలో బ్రతుకుతున్న మొట్టమొదటి మానవులైనటువంటి ఆదామవ్వలు దేవుని దృష్టిలో ఉండేటప్పుడు సృష్టిలో ఎన్నో జంతువులు ఉన్నాయి కానీ కుయుక్తి కలిగిన యుక్తి కలిగిన సర్పము మాత్రమే అపవాదికి స్థానమిచ్చి ఏం చేసిందని అంటే ఆదాము అవ్వల యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి దేవునితో చనువుగా ఉండేవారు, ఆత్మీయ జీవితాన్ని పోషించుకునేవారు, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును నిత్యము పరిశుద్ధంగా నడిపించుకునేవారు.
అటువంటి వారిగా ఉన్నప్పుడు యుక్తి కలిగిన ఈ సర్పము ఏమైందని అంటే అపవాదికి స్థానం ఇచ్చింది. సృష్టిలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఏ జంతువు కూడా అపవాదికి స్థానం ఇవ్వలేదు. అపవాదికి స్థానం ఇచ్చేది కాబట్టి నడిచే స్థితి నుంచి ఎక్కడికి దిగజారిపోయిందంటే పొట్టతో పాము ఎలాగైతే పొట్టతో పాకుతుందో ఆ యొక్క బలహీన స్థితికి దిగజారిపోయింది. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే దేవుని యొక్క ముఖకాంతిలో మనం బ్రతకగలిగితేనే మన యొక్క ఆత్మీయ జీవితానికి శరీర జీవితానికి సౌందర్యము సుందరత్వం అనేది వచ్చేది. సుందరంగా కనబడేది, అందముగా కనబడేది, సౌందర్యంగా కనబడేది, ఆహ్లాదముగా కనబడేది, సంతోషభరితంగా కనబడేది ఎక్కడని అంటే నీ సన్నిధిలో సకల సంతోషములు కలవు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యక్రమమును మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే గనక 37వ అధ్యాయం ఆదికాండము 3వ వచనంలో చూస్తే యోసేపుకు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటేను ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కట్టించెను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే అనగా యాకోబు గారికి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు యోసేపు గారు చిగురుగా పుట్టాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంతో మంది కుమారులు ఉన్నారు కానీ చిట్ట చివరి కుమారుడు ఎవరని అంటే యోసేపు గారు. చిట్ట చివరి కుమారుడు యోసేపు గారు కాబట్టి ఎంతో ప్రేమించబడ్డాడు. ఎంత ప్రేమించబడ్డాడని అంటే ఎక్కువ శ్రమలు వచ్చేలాగా ప్రేమించబడ్డాడు. వధువు సంగముగా మార్చబడటానికి సంఘములో ఉన్న విశ్వాసి శ్రమానుభవం ఉండాలి, శోధన అనుభవం ఉండాలి, నిందానుభవం ఉండాలి, ఆపద అనుభవం ఉండాలి, లోకముని జయించిన అనుభవం ఉండాలి, సైతాన్ని జయించిన అనుభవం ఉండాలి, అపవాదిని ఎదిరించి జయము పొందే అనుభవం ఉండాలి. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే యోసేపు గారి యొక్క జీవితంలో కూడా చివరివాడి అయిన సొంత సహోదరులే ఈయన్ను చంపడానికి ప్రయత్నించారు. సొంత సహోదరులకు నచ్చలేదు, సొంత సహోదరుల చేత ప్రేమించబడలేదు. కానీ తండ్రి చేత కన్న తండ్రి చేత పోషింపబడ్డాడు, ప్రేమించబడ్డాడు, నడిపించబడ్డాడు, ఆదరించబడ్డాడు, కలగలిగిన జీవితాన్ని అందుకోగలిగాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలను జయించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు, అన్యులకు, సొంత జనాంగము అందరికీ కూడా దీవెనకరంగా మలిచాడు దేవుడు. యోసేపు గారు ఏ విధంగా అయితే ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇశ్రాయేలీయులకు, అన్యజనులకు, సొంత జనాంగానికి అందరికీ కూడా పోషకుడుగాను దీవెనకరంగా మలిచాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే యాకోబు జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక మోసపోయి జబ్బు కలిగిన భార్యను సంపాదించుకున్నాడు. కానీ దేవుని కృపను బట్టి సౌందర్యవంతురాలైన తను ప్రేమించిన రాహేలును సంపాదించుకున్నాడు. లేయా తను సంతృప్తిపరచలేకపోయింది. లేయా తన యొక్క జీవితంలో సంతోషాన్ని నింపలేకపోయింది, ఆనందాన్ని నింపలేకపోయింది. కానీ రాహేలు దేవుని యొక్క ప్రేమను చేత పోషింపబడిన స్త్రీగా, సౌందర్యవంతురాలుగా దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమని బట్టి, దేవుని ఏర్పాటు జనాంగమునకు తల్లిగా మలచడానికి దేవుడు ఎన్నుకున్న పాత్రగా దేవుడు నడిపించుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఇది కనుక అక్కడ ఎలాగైతే లేయా యొక్క చూపు సరిగ్గా లేదో, ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువుని చూసే సంఘము లేదు, ప్రభువు కోసం ఎదురు చూసే సంఘము లేదు, ప్రభువుని తృప్తిపరిచే సంఘము లేదు, ప్రభు కోసం ఎదురు చూస్తూ సౌందర్యాన్ని సంపాదించుకునే సంఘము లేదు. నీతి సూర్యుడకు యేసుక్రీస్తు ప్రభుని చూడని సంఘములు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సౌందర్యం కలిగిన ఈ స్త్రీ ఎవరి ద్వారా సౌందర్యాన్ని సంపాదించుకుందని అంటే దేవుని ద్వారా సౌందర్యాన్ని సంపాదించుకుంది. ఎంతో మంది అన్నలు ఉన్నారు కానీ చెట్ట చివరి వాడైనా తమ్ముడిని ప్రేమించలేని వారు, తమ్ముడిని నిందించిన వారు, తమ్ముడిని చంపడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు. ఇందుకు ఈ మాటను
నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, సహోదరులు అన్నవారే దేవుని యొక్క కృపను బట్టి ఏర్పాటులో ఉన్న యోసేపును గ్రహించలేకపోయారు. యోసేపు యొక్క ఏర్పాటు కలను తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క కార్యాన్ని బట్టి యోసేపు గారికి బ్రతుకులో దేవుని సంకల్పాన్ని తెలుసుకోలేని సహోదరులు సంఘమని చెప్పుకునేవారున్నారు. సంఘములో మేము ప్రధానులమని చెప్పుకునేవారున్నారు. సంఘమని చెప్పుకొని గొప్ప పేర్లు చెప్పుకునేవారున్నారు. కానీ దేవుని అంతరంగాన్ని చూడని వారు, దేవుని ప్రేమను చూడని వారు, దేవుని ఏర్పాటును చూడని వారు, దేవుని సంకల్పాన్ని చూడని వారు, తెలుసుకోలేని వారు, గ్రహించుకోలేని వారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నవారు నోటితో స్తుతించేవారే కానీ ఆత్మతో స్తుతించని వారు. అలాగే దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక ప్రభువు చెప్తున్న మాటను జాగ్రత్తగా చూస్తే, బైబిల్ మిషను దేవుడు ఎంచుకున్న సంఘము, బైబిల్ మిషము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సంఘము. అందుకనే ప్రభువు రాయించిన మాట ఏంటంటే, స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? బైబిల్ మిషన్కు ప్రియుడనే యేసుక్రీస్తు ప్రభు, నీతి సూర్యుడకు యేసుక్రీస్తు ప్రభు ప్రియుడై ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు, పోషకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, నడిపించేవాడై ఉన్నాడు, మార్గదర్శకుడై ఉన్నాడు, భద్రపరిచేవాడై ఉన్నాడు, కనికరించేవాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు, స్వస్థపరిచేవాడై ఉన్నాడు, ఆదరించేవాడై ఉన్నాడు, అంతస్తుకు ఎక్కించేవాడై ఉన్నాడు, ఆరోహణ స్థితికి పెంచేవాడై ఉన్నాడు. ఇందుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, మీరు సర్వజనుల కంటే విస్తారజనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మలను ఏర్పరచుకొనలేదు, సమస్త జన్మ కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అన్ని జనాంగములతో పోలిస్తే, అన్ని ప్రజలతో పోలిస్తే, సర్వ సమాజంలో ఉన్న సర్వ ప్రపంచముతో పోలిస్తే చిన్నవారే కదా. కానీ ఈ చిన్నవారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు. చెట్ట చివరి సంఘము యోసేపు వంటి సంఘము, చిగిర్చే సంఘము, దేవుని మాటను చూపించే సంఘము, దేవుని యొక్క కార్యములు చూపించే సంఘము, దేవుని యొక్క దైవ సన్నిధిలో బ్రతికే సంఘము బైబిల్ మిషన్ సంఘము. యోసేపు ఎలాగైతే అన్య ప్రాంతంలో ఉన్నా సరే, సొంత ప్రాంతంలో ఉన్నా సరే, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, నిందలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, ఒంటరితనంగా ఉన్నా సరే దేవుని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి విడిచిపెట్టని స్థితిలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న ఆత్మను కలిగాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి యోసేపులో నుంచి చిగురుగా పుట్టాడు. యోసేపులో చిగురు పుట్టినట్లు బైబిల్ మిషను ఎలాగ వచ్చిందని అంటే, చిట్ట చివరి మిషను ఇది వధువు సంఘము కోసం వచ్చిన మిషను. వధువు సంఘమును భూమి మీద ఏర్పాటు చేయడానికి వచ్చిన సంఘము. ప్రభు భూమి మీదకి తండ్రి సంకల్పాన్ని ఎలాగైతే నింపడానికి, పోషించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడో, ప్రభు అంతరంగంలో నుంచి బైబిల్ మిషను భూమి మీదకి ఎందుకు వచ్చిందని అంటే, వధువు సంఘాన్ని అందించడానికి. ఇది పైనుంచి వచ్చిన మిషను, పైనుంచి వచ్చిన మిషన్ కాబట్టి, ఇది పైనుంచి వచ్చిన మిషన్ కాబట్టి, పరలోకమును అంతస్తుకి చేర్చే మిషన్ కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తుంది అంటే పైకి వెళ్ళే మిషనే. చాలా మంది అన్నారు, గాలిలో రాశారు కదా, గాలిలో కలిసిపోతుందని అన్నారు. కానీ ప్రభు అన్నమాట, గాలి ఎక్కడి వరకు అయితే ఉంటుందో బైబిల్ మిషన్ యొక్క స్థితి కూడా అక్కడి వరకు వ్యాపిస్తుంది. భూదిగంతాల వరకు వ్యాపించే బోధ క్రొత్త విషయంలో లేనిదే. ఎందుకు ఈ మిషను? నమ్మని వారు బైబిల్ మిషన్ యొక్క ప్రాబల్య బోధలు విని ప్రభువుని అడిగి తెలుసుకునండి. నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? స్త్రీలలో అధిక సుందరి కలిగిన దానా, నీ యొక్క వేరు ప్రియుని కంట నీ ప్రియుని విశేషం ఏంటి? బైబిల్ మిషన్ యొక్క విశేషం ఏంటి అంటే, ఇది మానవుల చేత ఏర్పాటు చేయబడిన మిషన్ కాదు. ఇది పరలోకపు తండ్రి సంకల్పము ప్రకారము భూమి మీదకి దేవుడు తీసుకువచ్చిన మిషను.
తల్లి గర్భమును ఉపయోగించుకొని తల్లి గర్భమును ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎలాగైతే వచ్చారో, అలాగే దైవజనులు దేవదాసయ్య గారిని ఆనాడు ప్రవక్తను దేవుడు ఎంచుకొని అయ్యగారి ద్వారా భూమి మీదకి బైబిల్ మిషన్ను దేవుడు తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఎన్నో సంఘాలు ఉన్నాయి, లేయావలే ఉన్నాయి, లేయావలే ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. చూసే కన్ను లేదు. బైబిల్ మిషన్ దేవుణ్ణి చూసే కన్ను, దేవుణ్ణి చూపించే కన్ను, దేవుని దగ్గరకు నడిపించే నేత్రము కలిగిన మార్గదర్శకత్వము కలిగిన స్థితి సంఘము ఏంటని అంటే బైబిల్ మిషన్ సంఘము. ఏంటి బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత, బైబిల్ మిషన్ యొక్క విశేషం ఏమిటి అని దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం గమనించుకుంటే గనక, ఆనాడు లేయా ఎలాగైతే పురుషుని యొక్క ప్రేమను కోల్పోయిందో, దేవుని యొక్క ప్రేమను స్వతంత్రించుకున్న సంఘము రాహేలు సౌందర్యంగా మార్చబడి యాకోబు ప్రేమను ఎలాగైతే సంపాదించుకుందో, బైబిల్ మిషన్ సంఘము దేవుని ప్రేమ చేత పోషింపబడుతున్న సంఘము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, నాటి కాలములో దేవుని యొక్క కృపను బట్టి చూడగలిగితే గనక ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయంలో చూస్తే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జన్మను చూసినప్పుడు మీరు భయపడవద్దు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. బైబిల్ మిషన్కు దేవుడు తోడుగా ఉన్నాడు. ఓ బైబిల్ మిషన్ విశ్వాసి, నీవు బైబిల్ మిషన్ విశ్వాసి అయితే, దైవ సన్నిధి చేయగలిగితే, దైవ సన్నిధి ప్రత్యక్షతలు అందుకోగలిగితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆనాడు యోసేపు గారికి ఎలాగైతే తోడుగా ఉన్నాడో, యోసేపు గారికి తోడుగా ఉన్న దేవుడు రాహేలుకి యాకోబు విషయంలో తోడుగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్న దేవుడు, ఈనాడు బైబిల్ మిషన్కి బైబిల్ మిషన్లో ఉన్న సంఘ బిడ్డలైన మీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి, బైబిల్ మిషన్ సంఘం యొక్క విశేషం ఏంటనిస్తానంటే, ఋతు గ్రంథము 3వ అధ్యాయము, ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే గనక, యెహోవా చేత నీవు ఆశీర్వాదొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకపోవటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది. బైబిల్ మిషన్ నడిపించేది యేసుక్రీస్తు ప్రభు, బైబిల్ మిషన్ పోషించేది యేసుక్రీస్తు ప్రభు, బైబిల్ మిషన్ నడిపించగలిగి పరలోకానికి చేర్చగలిగేది యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, నోవాహు వాడవెక్కినప్పుడు ఎక్కిన వారందరికీ కూడా జలప్రళయము వల్ల కీడు రాలేదు. బైబిల్ మిషన్ అనే వాడ ఎక్కితే కనుక, బైబిల్ మిషన్ అనే నీతి గుడారంలో ఉంటే కనుక, బైబిల్ మిషన్ యొక్క సన్నిధి స్వభావంలో ఉంటే కనుక, బైబిల్ మిషన్ యొక్క దైవ సన్నిధి అనుభవ ప్రత్యక్షతలో స్థిరపరిచితే కనుక, జలప్రళయము వచ్చిన కాలంలో తీర్పు ఎలాగైతే రాలేదో భద్రపరచబడి ఉన్నావో, అలాగే దేవుడు బైబిల్ మిషన్ విశ్వాసిగా మనల్ని పోషించేవాడై ఉన్నాడు. ఇదే బైబిల్ మిషన్ యొక్క విశేషత. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా చూస్తే, ఆనాటి కాలంలో దావీదు గారు ఉన్నారు, సౌలు గారు ఉన్నారు. దావీదు గారిని అభిషేకించాడు, సౌలు గారిని అభిషేకించారు. కానీ సౌలు అభిషేకింపబడ్డాడు, కానీ దేవుని చూడలేకపోయాడు, దేవుని యొక్క మాటను గ్రహించలేకపోయాడు, దేవుని యొక్క కార్యమును తెలుసుకోలేకపోయాడు. లోకము కోసం బ్రతికాడు కానీ దేవుడి కోసం బ్రతకలేకపోయాడు. కానీ గొర్రెలు కాచే దావీదు దేవుని యొక్క అంతరంగంలో ఉన్నవాడు కాబట్టి దావీదు గారిని ఎంచుకొని దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క హృదయానుసారుడిగా బ్రతికినవాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా,
ఆపద వచ్చినా, నిందలు వచ్చినా, సిక్కులు వచ్చినా సరే బైబిల్ మిషన్ యాజకులైన వారు, బైబిల్ మిషన్ సంఘమైన వారు, దేవుని విడిచిపెట్టని వారు, కష్టము వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, భ్రష్టుడు అయినా సరే దేవుని శ్రేష్ఠ అనుటయే బైబిల్ మిషన్ యొక్క తీర్మానము. దావీదు గారు ఎలాగైతే నా ఆత్మను నా దగ్గర, నీ ఆత్మను నా దగ్గర నుంచి తీసివేయద్దని దేవునితో పెనుగులాడాడో, బైబిల్ మిషన్ యొక్క విశ్వాస జీవితం కూడా దేవుని యొక్క ఆత్మను దూరం చేసుకొని బ్రతుకు. సౌలు దేవుని ఆత్మ కోసం పోరాడలేదు, కానీ దావీదు దేవుని యొక్క ఆత్మ కోసం పోరాడాడు. బైబిల్ మిషన్ కూడా విశేషం ఏంటనిస్తారంటే దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోవడానికి పోరాటము కలిగిన సంఘము. దేవునితో యాకోబు ఎలాగైతే పెనుగులాడాడో ఆ పెనుగులాడిన స్వభావం కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. బైబిల్ మిషన్ విశేషం ఏంటనిస్తారంటే దేవుని యొక్క ఆత్మను పొందుకునే సంఘము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక, నీతి న్యాయంలో అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఏ మిషన్కి మూలవాక్యము లేనిది బైబిల్ మిషన్కి ఉన్న మూలవాక్యం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయడి, ఆయన మీతో చెప్పినది చేయడి. బైబిల్ మిషన్ దేవుడు చెప్పింది చేసేది. బైబిల్ అంటేనే దేవుడు, మిషన్ అంటేనే పని. బైబిల్ మిషన్ అంటేనే పని. బైబిల్ మిషన్ అంటే దేవుడు చెప్పిన పనిని చేయటయే. అందుకనే చెప్పని పని చేయనిది వస్తీ స్థానాన్ని కోల్పోయింది, రాజు అంతరంగాన్ని కోల్పోయింది, రాజు ఇచ్చిన స్థానాన్ని కోల్పోయింది, రాణి అంతస్తును పోగొట్టుకుంది. కానీ దేన హృదయం కలిగిన, సాత్వికము కలిగిన ఎస్తేరు సౌందర్యవంతురాలై దేవుని యొక్క కృపను బట్టి రాజరికాన్ని సంపాదించుకుంది. బైబిల్ మిషన్ రాజరికము, పరలోకపు రాజరికం, పరలోకపు వారసత్వం, పరలోకపు జ్యేష్ఠత్వం, పరలోకపు పోషణతో నడవబడుతున్న సంఘం బైబిల్ మిషన్ సంఘం. అందుకనే స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుని యొక్క విశేషమేమిటి, నీవు వెళుతున్న సంఘం యొక్క విశేషమేమిటి, నీవు చేస్తున్న బైబిల్ మిషన్ యొక్క క్రమాల విశేషమేమిటి? ఇది ప్రభు యొక్క తలంపులో నుండి వచ్చినదే. కానీ ప్రభు అన్నమాట మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువు రాయించిన మాట, ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డ తగును, అలాగా దుష్టతనము వారికి సంభవించిన. నేను బైబిల్ మిషన్ అని చెప్పుకునేవారు, ఏర్పాటు బైబిల్ మిషన్ అని చెప్పుకునేవారు ఉన్నారు. పొలాల్లో బొమ్మ పెడతారు, కుక్క బొమ్మ, పులి బొమ్మ, సింహం బొమ్మ పెడతారు పక్షులకు భయపెట్టడానికి, విత్తనాలు ఎత్తుకుపోకుండా ఉండటానికి. నిజమైన సింహపు బొమ్మ రెండు ఒకటేనా? ఒకటి కాదు కదా. బొమ్మ పెట్టుకుంటే సింహం అయిపోతుందా? అమ్మ ఫోటో పెట్టుకుంటే అమ్మ అయిపోద్దా? దేవుని ఫోటో పెట్టుకుంటే దేవుడైపోతాడా? బోధించేవారే కదా, వినేవారమే కదా. ఎన్నోసార్లు మనం విన్నాం, అక్షయమగు దాన్ని క్షేమగు రూపమిచ్చేది పాపము. బైబిల్ మిషను అక్షయమైనది. మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాదముల యొక్కయు రూపములు పెట్టుకొని దేవుడు అనుకుంటున్న వారు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నవారు. బైబిల్ మిషన్ పేరుని చెప్పుకుంటూ ఏర్పాటు గుంటూరు బైబిల్ మిషన్ కాదని చెదరగొట్టుకున్న స్థితి ఎటువంటిదంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే దుష్టతరము వారికి సంభవించను. ఇది సౌందర్యమా? దేవుని
ఏర్పాటులో నుంచి పడిపోవటం సౌందర్యమా? దేవుని యొక్క కృపను బట్టి చెబుతున్న మాట ఏంటనిస్తారంటే, బైబిల్ మిషను పేరు చెప్పుకొని బేతేలు గురువాసులు దేవుణ్ణి యొక్క కృపను బట్టి అయ్యగారిని పోషించారు. అయ్యగారిని పోషించి అయ్యగారికి ఇచ్చిన మిషన్ను ఈనాటికి కూడా భద్రంగా కాపాడుతున్నారు. పనివారిని పోషిస్తున్న కుటుంబం, బైబిల్ మిషన్ సంఘాలను ఆదరిస్తున్న కుటుంబం, బైబిల్ మిషన్ మహోత్సవాలను ప్రపంచానికి చూపిస్తున్న కుటుంబం బేతేలు గృహవాసులు అని బైబిల్ మిషన్ యొక్క పరువు తీయడానికి అయ్యగారిని పోషించలేని వారు, అయ్యగారికి ఆహారం పెట్టని వారు, అయ్యగారి విషయంలో భద్రతను చూపించలేని చెడ్డ తరపు వారు, దుష్ట తరపు వారు ఈరోజు వచ్చే కోరాహులాగా పోరాడుతున్నారనిసరంటే అది ఎటువంటి స్థితి? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? ఏ స్థితిలో ఉండగలుగుతున్నావు? ఏ గొడుగు కింద ఉండగలుగుతున్నావు? మనల్ని మనం పరీక్షించుకునే వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ మిషను సిద్ధపడుతున్న సంఘం, సిద్ధపరిచే సంఘం, సిద్ధి కలిగిన సంఘం, బుద్ధిని అందించే సంఘం. అందుకనే బైబిల్ మిషన్ ఏ సంఘము వారు వాడని సలాము బైబిల్ మిషన్ వారు వాడుతున్నారు. ఏ సంఘము వారు వాడని సలాము బైబిల్ మిషన్ వారు మరణాత అనగా నేను సిద్ధపడ్డాను, నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్న వరుసలో నీవు ఉంటే నీ సిద్ధిని నువ్వు కాపాడుకో. సిద్ధపడకపోతే నువ్వు సిద్ధపడు. మరణాత సిద్ధపడని వారికి హెచ్చరిక, సిద్ధపడుతున్న వారికి వాడుక, సిద్ధిని తయారు చేసుకుంటున్న వారికి, వెలిగించుకుంటున్న వారికి మెలకువతనము. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు కదా, మరణాత అను సలాముగా వాడువారు నరుడు ధన్యుడు. వాడగలుగుతున్నామా? వాడిపోయేవారుగా ఉండగలుగుతున్నామా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యోసేపు గారు తన తండ్రిని బట్టి పరలోకపు తండ్రిని చూశాడు. యోసేపు గారు పరలోకపు తండ్రిని ఎలాగైతే చూశాడో, బైబిల్ మిషన్ పరలోకపు తండ్రిని చూపించే సంఘము. దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా బైబిల్ మిషన్లో వచ్చిన నీవు పరలోకపు తండ్రిని చూడగలిగే సంఘంలో ఉన్నామా? పరలోకపు తండ్రి ప్రేమను సంపాదించుకునే సంఘంలో ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ సంఘంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ప్రియుని స్వరము వింటున్న సంఘము, ప్రియుని చూస్తున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. యేసోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే స్వజనుల్లోనూ అన్యజనుల్లోనూ దీవెనగా ఉంచాడు. బైబిల్ మిషన్ని అన్ని స్థలాలలో కూడా దేవుడు విస్తరింపజేస్తున్నాడు. బైబిల్ మిషన్ విశ్వాసుల్ని అందరినీ కూడా ప్రభువు నడిపించేవాడై ఉన్నాడు, తలకు శిరస్సుగా ఉంచేవాడై ఉన్నాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, బైబిల్ మిషన్గా ఉంటున్న మనం బైబిల్ గ్రంథమును మనం నేర్చుకుంటున్న వారం. ఏ మత గ్రంథానికి లేని విశిష్టత ఏంటనిసరంటే, ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలలో అన్ని భాషలలో ప్రచురము చేయబడి బోధిస్తున్న గ్రంథము ఏదన్నా ఉన్నదంటే అది బైబిల్ మిషను, అది బైబిల్ గ్రంథము మాత్రమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అన్ని మతాల కంటే క్రైస్తవ మార్గం యేసుక్రీస్తు ప్రభు బలి ప్రళయితే గనక ఏర్పడిన మార్గం, పరలోకానికి చేర్చే మార్గం. దేవుడని చెప్పుకునేవారు ఎవరు కూడా పాపి కోసం ప్రాణం పెట్టలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనందరి కోసం ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు. బైబిల్ గ్రంథము మాత్రమే ప్రపంచంలో అన్ని భాషల్లో ప్రచురము చేయబడుతున్న గ్రంథము. ఈ గ్రంథం యొక్క విశేషం ఏంటంటే, ఇది చీకటి కలిగిన బ్రతుకులకు వెలుగునిచ్చే గ్రంథము, వెలిగించుతున్న గ్రంథము, వెలుగులోనికి నడిపించుతున్న గ్రంథము, వెలుగుగా మారుస్తున్న గ్రంథము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ మిషను విశ్వాసులుగా మనం గ్రహించుకోవాల్సిన భూలోకమంతటికి సువార్త పోవుటకు
ఇండియా ప్రధానము. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే, నా ప్రియుడు నా సంఘాన్ని తన చేతితో రాశాడు. భూమికి ఆకాశంకి మధ్య దైవ సన్నిధిలో దేవుడు ఏ చేతితోటైతే ఆదాము హవ్వలను తయారు చేశాడో, ఏ చేతితోటైతే ధర్మశాస్త్రాన్ని రాశాడో, ఏ చేతితోటైతే మెనేమెనటికల్ ఓఫార్సియస్ అని రాశాడో, అదే చేతితోటి నా ప్రియుడు బైబిల్ మిషన్ అని తెలుగు భాషలో రాశాడు. ఏ సంఘానికి ఉంది ఆధిక్యత? ఏ సంఘము చెప్పుకోగలదు దేవుని చేతురాత కలిగిన సంఘములో నేను బ్రతుకుతున్నానని? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, బైబిల్ మిషను దేవుని చేతి పని, బైబిల్ మిషను దేవుని వ్రాత పని, బైబిల్ మిషను దేవుని అంతరంగ పని, బైబిల్ మిషను దేవుణ్ణి చూసే పని, బైబిల్ మిషను దేవుని మాటను వినే పని, బైబిల్ మిషను దేవుణ్ణి చేర్చుకునే పని, బైబిల్ మిషను దేవుణ్ణి చేర్చే పని కలిగింది. బైబిల్ మిషను దైవ కళను అందుకుంటున్న మిషను. బైబిల్ మిషను పరలోకానికి నడిపించే మిషను, భక్తుల చేత పోషింపబడుతున్న మిషను. అందుకనే బైబిల్ మిషను విశేషం ఏంటనిసనంటే, ప్రభువుని చూపించే విశేషము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఏంటి ఏ సంఘము చెప్పగలుగుతుంది? ఏ సంఘము దేవుని యొక్క స్థితిని గ్రహించుకొని దైవ సన్నిధి క్రమమును చేయగలుగుతుంది? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? నేను నా ప్రియుని ద్వారా నా రూపమును నేను మార్చుకున్నాను, నా స్వభావమును నేను మార్చుకున్నాను. భూలోకంలో ఉండి పరలోకపు అంతస్తును స్వతంత్రించుకొని రూపము కలిగిన రూపవతిగా రూపలావణ్యతలు సంపాదించుకోగలుగుతున్నాను. బైబిల్ మిషన్లో ఉండని మనం చెప్పుకోగలుగుతున్నామా? మనల్ని మనం గ్రహించుకోవలసిన వారమైన దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి నీకు వందనాలు. విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారముగాను మేలుకరంగాను, మాకు మేలుకరంగా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, నీకు ఘనతకరంగా మీరే నడిపించుకొని నిమిషాన్ని నీవు పోషించావు, నువ్వు బ్రతికిస్తున్నావు, నడిపిస్తున్నావు నాయన. అటువంటి గొప్ప కృపను పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మాకు మీరుండి మీరే మమ్ములను మా ఆత్మీయ జీవితాలను పోషించి ఒలీవ మొక్క వలె చిగురించు అహ్రోడు కర్రవలే మా ఆత్మీయ జీవితాన్ని నిత్యము నడిపించుకొని మీరు మహిమను పొందువని మహిమనాథులకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు, ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశతలు ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వ
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.